హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఏంటి ఈరోజేంటో స్టార్స్ పెట్టుకొని కూర్చుంది ఇందులో అని అనుకుంటున్నారా? ఇది పోలీస్ థీమ్ కేక్ కోసం అయితే ప్రిపరేషన్ అండి. ఆ స్టార్స్ మీద కొంచెం సిల్వర్ డస్ట్ అయితే వేసి పెట్టుకున్నాను. తర్వాత బెల్ట్ కోసం అయితే ఈ విధంగా నేను స్ట్రాబెర్రీ జెల్ లైట్‌గా నా దగ్గర రెడ్డిష్‌గానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బ్రౌన్ షేడ్ రావడం కోసం అయితే బెల్ట్ కలర్ రావడం కోసం అయితే నేను కొద్దిగా రెడ్ అండ్ ఒక డ్రాప్ బ్లాక్ కలర్ అయితే యాడ్ చేశానండి. కాకపోతే బ్లాక్ చాలా తక్కువగా యాడ్ చేయాలి. నా దగ్గర ఒక డ్రాప్ పడేసరికి అది బ్లాక్ అయిపోయింది. నేను కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇంకొంచెం రెడ్ అయితే యాడ్ చేశాను. కాకపోతే మీరు ముందే చూసుకొని యాడ్ చేయండి. మీకు పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్ ఎంత కావాలో చూసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఒకే ఒక డ్రాప్ యాడ్ చేశాను. అయినా కూడా చాలా డార్క్ మెరూన్ షేడ్‌కెళ్ళిపోయిందనమాట. మీకు కావాల్సిన మెరూన్ షేడ్ కావాలి అంటే కొద్దిగా యాడ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇలాగే కంటిన్యూ చేశాను. కాకపోతే ఇంకా బ్లాకిష్‌గా అనిపిచ్చి ఇంకొంచెం రెడ్ అయితే యాడ్ చేశాననమాట. మీకు కేక్ మీద ఫైనల్ ఫినిషింగ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారు గదా! ఒకే ఒక డ్రాప్ బ్లాక్ వేసినందుకు రెడ్‌లో ఈ విధంగా మెరూన్ కలర్ షేడ్ అయితే వచ్చేసిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలీస్ థీమ్ కేక్ అని చెప్పాను గదా! వాళ్ళు ఎలాంటి కస్టమైజేషన్ అయితే అడగలేదు. మీకు కొద్దిగా ఈజీ వేలో పోలీస్ థీమ్ కేక్ చూపిచ్చడం కోసం అయితే ఈ విధంగా ట్రై చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్‌గా కేక్ అంతా కూడా నేను లైవ్‌లో చేశాను. అందులో నుంచి స్క్రీన్ రికార్డింగ్ తీసుకొనైతే మీకోసం పెట్టేస్తున్నాను. ముందుగా ఈ ప్రిపరేషన్ చేస్తూ ఉండంగానే నాకు లైవ్‌కి టైం అయిపోయిందని మిగతా కేక్ అంతా కూడా నేను లైవ్‌లో చేసి చూపిచ్చాననమాట. ఈ విధంగా ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి తీసేసుకున్నాను. ఈ జెల్ అంతా గూడా. ఇదంతా ముందు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండగానే నాకు 11:00 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ లైవ్‌లోకొచ్చి కేక్ ఫినిష్ చేశాను. మీకు అది కూడా వీడియో ఉంటుంది. ఎండ్ దగ్గర స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఖాకీ కలర్ కోసం అయితే ఏ విధంగా కలుపుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఒక 4, 5 డ్రాప్స్ యెల్లో కలర్ వేశాను. దీనికొచ్చేసి 4 కలర్స్ అండి. ఇదొచ్చేసి ఒక్క డ్రాప్ గ్రీన్ కలర్. తర్వాతకొచ్చేసి రెడ్. రెడ్ నా దగ్గర కలర్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి కొత్తది ఓపెన్ చేసి వేశాననమాట. ఈ విధంగా నా దగ్గర సూపర్ రెడ్ అని ఉంది. ఇప్పుడు యెల్లో వచ్చేసి 4 డ్రాప్స్ యాడ్ చేస్తే 2 డ్రాప్స్ రెడ్, 1 డ్రాప్ గ్రీన్, 1 డ్రాప్ బ్లూ. ఈ విధంగా యాడ్ చేసేసి మొత్తం కలిపేస్తే మనకి పర్ఫెక్ట్‌గా ఒక ఖాకీ కలర్ అయితే వచ్చేస్తుంది. మీకు అందులో ఏది డార్క్ షేడ్ అంటే ఐ మీన్ ఏ కలర్ ఎక్కువ వేస్తే మనకి కావాల్సిన కలర్ వస్తుంది అనేది చూసుకొని గమనించండి. అంటే గ్రీన్ ఎక్కువైందనుకోండి దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ యెల్లో అలాగా మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటది. ఓకేనా? ఇది స్టార్టింగ్‌లో కొంచెం క్వాలిటీ సరిగ్గా లేదండి. తర్వాతకుంటుంది. డోంట్ వరీ. నెక్స్ట్ అందుకని కంటిన్యూయేషన్‌గా మీకేంటంటే నేను అప్లై చేసేది ఇదంతా కూడా లైవ్‌లో చేశానని చెప్పాను గదా! మీకు పర్ఫెక్ట్‌గా వీడియో పెడదామని చెప్పేసైతే ఈ విధంగా ఎడిటింగ్ చేశాననమాట. ఓకేనా? ఎందుకంటే చాలా మట్టుకు అందరం ఎలా అంటే అందరం ఫాండెంట్ కేక్స్, థీమ్ కేక్స్ అనంగానే కొంచెం భారీ బడ్జెట్‌లో, భారీ పనితో ఆలోచిస్తుంటాం గదా! అలా కాకుండా నేను చేసిన విధంగా చేస్తే మీకు చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఇలాంటి థీమ్ కేక్స్ అయితే చేసేయొచ్చండి. నా నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారండి బడ్జెట్ ఎక్కువ కాకూడదు. కేక్స్ మాత్రం చాలా థీమ్డ్‌గా చెప్తుంటారు. అప్పుడు ఎలా మేనేజ్ చేయాలనేది నా వీడియోస్ చూస్తే మీకు నిదానంగా చూస్తే కొన్ని విషయాలైతే చాలా బాగా అర్థమవుతాయి. ఈ విధంగా నేనేం చేశానంటే, ఇది ముందే నేను క్రమ్ కోట్ అంతా నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు కొద్దిగా క్రీమ్‌తో ఈ విధంగా అయితే నేను ఆహ్, మొత్తం కవర్ చేశాననమాట. యాక్చువల్‌గా మొత్తం ఇదే కలర్‌తో చేయాలంటే చాలా క్రీమ్‌లో మనం కలర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి కాబట్టి, నేనలా చేయకుండా ఒక 2, 3 స్పాచులాస్ అంత క్రీమ్ తీసుకొని ఈ విధంగా అయితే కలర్ కలుపుకున్నాను. మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం గదండీ! మెరూన్ కలర్‌ది. ఈ విధంగా జెల్‌నే నేను బెల్ట్ లాగా వేశాననమాట. దాన్ని నీట్‌గా మనకి ఓహెచ్‌పి షీట్ కానీ, లేదు ప్లేయింగ్ కార్డ్స్ లాంటివి ఉంటాయి గదండీ! వాటితోనైతే నీట్‌గా స్మడ్జ్ చేసేస్తే మనకైతే ఫినిషింగ్ బావుంటుంది. ఓకేనా? నాకు వేసేటప్పుడు కొద్దిగా తక్కువ అనిపిచ్చింది. ఆ గ్యాప్‌లో మళ్ళీ వేయడం ఎందుకని ఒకసారైతే మళ్ళీ యాడ్ చేశాననమాట. ఈ విధంగా అయితే స్మడ్జ్ చేసేసాను. ఫైనల్‌గా అయితే ఇది బెల్ట్ లాగా ఏముందండి జస్ట్ మీరు జెల్ వేశారు అని అనుకుంటున్నారా? చిన్న టిప్స్‌తోనైతే దీన్ని ఫైనల్ ఫినిషింగ్ వరకు తీసుకొచ్చేసానండి. చాలా ఇంప్రెస్ అయ్యారు. లైవ్‌లో అయితే చాలామంది ఇంప్రెస్ అయ్యారు. "చాలా బాగా చేశావక్క" అన్నారు. కాబట్టి ఎవరైనా మిస్ అయింటే ఈ విధంగా వీడియో అయినా నెక్స్ట్ చూడ్డానికి ఉంటుందనైతే పెడుతున్నానండి. ఈ విధంగా పాకెట్స్ కోసం అదే కలర్‌ని
నేను ఈ విధంగా ఒక పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని పాకెట్స్ లాగా ఇచ్చేసాననమాట. ఈ పాకెట్స్‌ని హైలైట్ చేయడానికి ఏం చేశానంటే, మళ్ళీ ఒక 2 కలర్స్ గ్లేజెస్ తీసుకొని దీన్నైతే డెకరేట్ చేసేసాను. అది ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. దీన్ని కూడా నీట్‌గా స్మడ్జ్ చేసేసి, తర్వాతకి దీని మీద యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్‌తో అయితే వైట్ కలర్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చాననమాట. చూస్తుండండి మీకు కూడా అర్థమవుతది. చెప్పాను గదా! యెల్లో కలర్. ఈ విధంగా ఏంటంటే నేను ఇవి గ్లేజెస్ యాక్చువల్‌గా నేమ్స్ రాయడం కోసం అయితే డిజైనింగ్ పర్పస్ నేమ్స్ రాయడం కోసం అయితే రెడీగా పెట్టుకుంటానండి. కాబట్టి హ్యాండీగా ఉంటాయి నాకివెప్పుడు గూడా. కాబట్టి స్పీడ్‌గా ఇలా చేయగలుగుతున్నాను. లేదు అంటే మీరు ప్రతిసారి ఇలా క్రీమ్స్ కలుపుకోవాలంటే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది క్వాంటిటీలో కలుపుకొని అది వేస్ట్ చేయలేం గదండీ! అందుకోసమే నేను ఈ విధంగా న్యూట్రల్ జెల్ అనుకోండి, గ్లేజింగ్ జెల్ అనుకోండి వాటిని వాడుతూ ఉంటాననమాట. కొంచెం పోలీస్ అనేసరికి మనకి స్టార్స్ పెడితే ఆ లుక్ వస్తుందని జెప్పేసి నా దగ్గర ఈ విధంగా స్ప్రింకిల్స్ ఉన్నాయన్నమాట. కొంచెం షైనింగ్ ఎఫెక్ట్ రావడం కోసం అయితే సిల్వర్ డస్ట్ స్ప్రే చేశాను. మీరు స్టార్టింగ్‌లో గమనిస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత బెల్ట్‌కి హోల్స్ ఉంటాయి గదండీ! వాటిని కొంచెం క్రియేట్ జేయడానికైతే ఈ విధంగా నేను గోల్డెన్ బాల్స్ నా దగ్గర ఉన్న షుగర్ బాల్స్‌ని అరేంజ్ చేశాననమాట. తర్వాత కొంచెం కాలర్ ఉంటే బావుండు. తర్వాత బటన్స్ లాగా ఉంటే ఫైనల్ లుక్ వస్తుందని జెప్పేసి కాలర్ కోసం అయితే చాలా ఆలోచించాను. చాలా కంగారు పడ్డాను. కాకపోతే ఏదో ఈ విధంగా అయితే మేనేజ్ చేశాను. దీన్ని కూడా నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చింటే ఇంకా బావుండేదండి. కాకపోతే నాకు టైం ఎక్కువ లేదు. వాళ్ళు కేక్ చెప్పడం 9:30కి చెప్పారు. 12 లోపు వచ్చేస్తామన్నారు. ఇది నేను చేసేపాటికే నాకు 11 దాటుతుందనమాట. ఇంకా కంగారులో నేనింకా నీట్‌గా ఫినిషింగ్ ఇవ్వడం అయితే అవ్వలేదు. కాకపోతే మీరు మాత్రం ఇంకొంచెం ట్రై చేస్తే ఈ కాలర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. ఏంటంటే మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసైతే ఈ విధంగా వీడియో పెడుతున్నానండి. ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మంచి మంచి థీమ్ కేక్స్ సింపుల్ ట్రిక్స్‌తో అయితే మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయండి నా ఛానల్‌లో. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈ విధంగా అయితే ఫినిష్ చేసేసి నేము, టాపర్ యాడ్ చేసేసి అయితే కస్టమర్‌కి ఇచ్చాను. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే 500 తీసుకున్నానండి. ఇది పైనాపిల్ కేకే. 1 కేజీ పైనాపిల్ కేకే. కాబట్టి వాళ్ళు హ్యాపీ. నేను హ్యాపీ. ఎందుకంటే మీకు ఒక కొత్త డిజైన్ అయితే చూపించగలిగాను గదా! అందుకోసము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్.